బాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హనుమంతుడి కెప్టెన్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ విడుదలై 3 వారాలు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ ను సాధించిన సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక రానున్న వారంలో కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక దీంతో త్వరలోనే ఈ మూవీ 300 కోట్ల వర్క్ టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ రానుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా మొదలు పెట్టనున్నారు ప్రకటించారు ప్రశాంత్. దీంతో మొదలు కాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ హనుమాన్ సీక్వెల్ లో హనుమంతుల వారి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తానని ప్రకటించగానే ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. మరి భారీ అంచనాల మధ్య రానున్న జై హనుమాన్ మూవీ ఏ రేంజ్ లో హిట్ కానుందో చూడాలి. కొంతమంది హీరోలు నటించడానికి అది ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆ పాత్రలో ఇమిడిపోవడానికి చాలా కష్టపడుతుంటారు. సౌత్ లో క్యారెక్టర్ రైజేషన్ లో కష్టం అనే మాట విన్నామంటే ముందు గుర్తించే హీరో తమిళ స్టార్ హీరో విక్రమ్, అలాగే హీరో సూర్య, కార్తీక్ తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాణా లాంటి వారు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తమని తాము ఎలా అయినా మలుచుకోవడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు అదే కోవలోకి మారిపోయాడు యానిమల్ విలన్ బాబీ డియోల్. బాలీవుడ్ లో హీరోగా చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ ప్రజెంట్ మోస్ట్ వైలెంట్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ తన స్టైలిష్ లుక్ తో పాటు మోస్ట్ వైలెంట్ విలన్ గా అదరగొట్టిపోయాడు. యానిమల్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న బాబీ డియోల్ కి సౌత్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న కంగువా మూవీలో మరొకసారి విలన్ రోల్ చేస్తున్నారు. జనవరి 27న బాబీ డియోల్ బర్త్డే స్పెషల్ గా కంగువా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక భీకరమైన గంభీరాన్ని చూపిస్తూనే తన ఒంటి కన్నుతో భయపెట్టేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే బాబీ డియోల్ మరోసారి ఆడియన్స్ కు తన అవతారంతో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడం కన్ఫర్మ్ అనేలా ఉంది. కంగువాలో ఉదీరన్ గా తన క్రూరత్వంతో రాబోతున్న బాబీ ఈ క్యారెక్టర్ తో మరోసారి క్లిక్ అయితే మరిన్ని సినిమాలు తన చేతిలోకి రావడం పక్కా అనే విషయం తెలుస్తుంది. గుబురుగడ్డం, పొడవాటి జుట్టు, దానిపై జింక కొమ్ములు తగిలించుకొని తనలోని కోణాన్ని బయటపెట్టిన డైరెక్టర్ శివ కంగువ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. కంగువ సినిమాను వరల్డ్ వైడ్ 38 భాషలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. సూర్య 42వ మూవీగా తెరకెక్కుతున్న కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను మూవీ క్రియేషన్ స్టూడియోస్ గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ఈ ఏడాది 2024 ఏప్రిల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్ కాలేజ్, డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా శివ కార్తికేయన్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ ఆయలాన్ ఇప్పుడు ఈ సినిమా జనవరి 20న తెలుగులో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ దూసుకెళ్తుంది. సైన్స్ ఫిక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో ఆర్ రవికుమార్ తెరకెక్కించారు. అయితే ఆయలాన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆయలాన్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సక్సెస్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇదే విషయాన్ని సన్ నెక్స్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. కానీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది మాత్రం డేట్ ఫిక్స్ చేయలేదు. అయితే ఫిబ్రవరి 9 నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఆయలాన్ మూవీ ముందుగా సంక్రాంతి తమిళంలో రిలీజ్ అయి 15 రోజుల్లోనే 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో థియేటర్స్ లో అందుబాటులో ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లలో మంచి
ఎక్స్టెన్షన్స్ ఉన్న సినిమా అంటే BD12 అనే చెప్పాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడమే. ఈ దర్శకుడు నుండి వచ్చిన 2 సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రైజెస్ రానున్న ఈ చిత్రంతో శ్రీలీల హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పాన్ ఇండియా సినిమా నుండి శ్రీలీల అవుట్ అయిందనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండటం ఒక కారణమైతే మరొకటి తన వరుస ఫెయిల్యూర్ మరొక కారణమని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా, గుంటూరు కారం సినిమాలు ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం మరో ఎత్తు. ఇక ధమాకా హిట్ అవగానే ఒక రేంజ్ స్థాయిలో పాపులర్ అయిన శ్రీలీలకు తెలుగులో డజనుకు పైగా అవకాశాలు వచ్చాయి. కానీ అరడజనుకి పైగా ఫెయిల్యూర్స్ వస్తుండటంతో విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మేకర్స్ నుంచి అఫీషియల్స్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ రావా జెర్సీ వంటి సినిమాలో సెన్సిబుల్ ఎమోషన్లు చాలా అద్భుతంగా క్యారీ చేసిన దర్శకుడు నుంచి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనురిత్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢాచారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల స్థానంలో యానిమల్ బ్యూటీ 3P DBని తీసుకునే అవకాశం ఉంది. జనవరి నెలలో సంక్రాంతి సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. ఆ సీజన్ లో టాలీవుడ్ నుండి ఏకంగా 4 టాప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ల వరద పారించాయి. ఈ 2 సినిమాలు కూడా 200 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు 2 వారాలు గడుస్తున్న హనుమాన్ సినిమా జోరు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే 250 కోట్ల కలెక్షన్ సాధించిన నేపథ్యంలో గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక సంక్రాంతి సినిమాల సందడి తగ్గడంతో ఫిబ్రవరి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ లో కలుపుకొని ఏకంగా 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అందులో ముందుగా ఫిబ్రవరి 2న సుహాస్ హీరోగా వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే రోజు గేమ్, బ్యూట్ కట్, బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇక 2వ వారంలో ఫిబ్రవరి 8వ తేదీ లీస్ట్ లో మాత్రం క్రేజీ సినిమాలే ఉన్నాయి. వాటిలో రవితేజ, ఈగల్ యాత్ర 2 వస్తున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 9న సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి వస్తున్న లాల్ సలాం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, సందీప్ కిషన్ ఊరు పేరు, భైరవకోన, సుందరం, మాస్టర్ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. చివరి వారంలో సంతోష్ శోభన్ జోరుగా హుషారుగా, షికారు పోదామా, రాజ్ తరుణ్ తిరగబడ్డారా, స్వామి సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి. మరి ఈ సినిమాలోకి ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోనుందో అనేది చూడాలి. ధనుష్ హీరోగా అరుణ్ మధేశ్వరన్ తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ కెప్టెన్ విలన్ సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శనివారం తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక, అరుణ్ మోహన్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా అప్డేట్ గా, యూనిక్ గా ఉంటుంది. 1930-40 బ్యాక్డ్రాప్ లో స్టోరీ కావడంతో ప్రేక్షకులకు కనిపిస్తుంది. కథతో పాటు క్యారెక్టర్, కాస్ట్యూమ్స్ డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి. నా క్యారెక్టరైజేషన్స్ విషయంలో దర్శకుడు అనిల్ విజన్ ని ఫాలో అయ్యా. ధనుష్ తో పాటు శివ, రాజ్ కుమార్, సందీప్ కిషన్ లాంటి స్టార్స్ ఉన్న చిత్రంలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ఇక ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి సరిపోదా శనివారం చిత్రంతో నటిస్తున్న షూటింగ్ జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్తో ఓజీ చిత్రం చేస్తున్నా అని చెప్పింది. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. మరో సినిమా టాకీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.